హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐలో టీవీ మూవీ రివ్యూ. తెలుగు వాళ్ళ ఆరాధ్య దైవంగా నిలిచిన నందమూరి తారక రామారావు తెలుగు వాడికి ఓ సంస్కృతి సంప్రదాయం ఉంది అంటూ ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్లకి గుర్తింపు సాధించారు. తెలుగువాడి రాజ్యాధికారాన్ని ఢిల్లీ నుండి వచ్చే పవర్ శాసించకూడదు, మనల్ని మనం పరిపాలించుకోవాలి. ఎలుగెత్తి చాటడానికి 8 నెలల్లోని తెలుగుదేశం పార్టీని స్థాపించి దాన్ని అధికారంలోకి తెచ్చి తెలుగువాడి సత్తాను ఢిల్లీకి వినిపించిన తిరుగులేని ప్రజానాయకుడు ఎన్టీఆర్. అలాంటి ఆయన జీవిత కథను 2 భాగాలుగా తెరకెక్కించారు. అందులో ఎన్టీఆర్ కథానాయకుడు గత జనవరిలో విడుదలైంది. ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానాన్ని, రాజకీయంగా ఆయన ఎదుర్కొన్న ఆగస్టు సంక్షోభాన్ని అన్నింటినీ తెలియచెప్పే క్రమంలో రూపొందించిన ఎన్టీఆర్ మహానాయకుడు నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా కథ విషయానికి వస్తే, ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత తెలుగుదేశం ఎజెండాను రూపొందించే సన్నివేశంతో ఎన్టీఆర్ మహానాయకుడు మొదలవుతుంది. అంతకు ముందుగానే అసలు రాముడు తారక రాముడు ఎందుకయ్యాడు, ఆయన చేతిలో కృష్ణుడి బొమ్మ ఎందుకుంటుంది, అలాగే బసవతారకమ్మతో ఆయన పెళ్లి ఎలాంటి పరిస్థితుల్లో అయింది, ఇలాంటి విషయాన్ని ఓ పాటలో చూపించారు. ఇక అసలు కథకొస్తే, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, ప్రజల్ని పార్టీలు పట్టించుకోకపోవటం, ఢిల్లీ నుండి వచ్చే పవర్ ముఖ్యమంత్రిని నిర్ణయించటం, ఇలాంటివన్నీ చూసిన ఎన్టీఆర్ చైతన్య రథంను సిద్ధం చేసుకుని దానిపై ప్రత్యక్షంగా ప్రజలను కలిసి తిరుగులేని ఆధిక్యతతో విజయాన్ని సాధిస్తారు. వ్యవస్థలోని లంచం, అవినీతిని రూపుమాపే క్రమంలో కొన్ని కఠిన నిర్ణయాలు కూడా తీసుకున్నారు. తన పార్టీకి చెందిన వారిపై కూడా అధికారులతో దాడులు చేయించడం వంటి పనులు చేశారు. దీనివల్ల ఎమ్మెల్యేల్లో కాస్త అసంతృప్తి నెలకొంది. అదే సమయంలో తన సతీమణి బసవతారకంకు క్యాన్సర్ ఉందని తెలియటం, ఆమె చికిత్సతో పాటు ఎన్టీఆర్ తన గుండె ఆపరేషన్ కోసం ఆయన భార్యతో కలిసి అమెరికా వెళతారు. అదునుగా భావించిన నాదెండ్ల భాస్కర్ రావు ఎమ్మెల్యేలు వారి అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఓ లేఖ రాస్తారు. దాంతోపాటు సంతకాలు కూడా చేస్తారు. దాన్ని ఆసరాగా చేసుకుని భాస్కర్ రావు లేఖను అవిశ్వాస తీర్మానంగా మార్చేసి ముఖ్యమంత్రి అయిపోతారు. హైదరాబాద్ చేరుకున్న ఎన్టీఆర్ తిరిగి అధికారాన్ని ఎలా దక్కించుకున్నారు, ఈ క్రమంలో ఆయన ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు, మళ్లీ ముఖ్యమంత్రి ఎలా అయ్యారనేది చూపించారు. ఈ మధ్యలో నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశంలోకి ఎలా ఎంట్రీ ఇచ్చారు, ఆగస్టు సంక్షోభంలో చంద్రబాబు ఎన్టీఆర్కు ఎలా వెన్నుదన్నుగా నిలిచారనే అంశాలను ఇందులో తెరకెక్కించారు. ఇక నటీనటుల విషయానికి వస్తే, ఎన్టీఆర్ పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేయడానికి బాలకృష్ణ చేసిన కృషి అభినందనీయమని చెప్పొచ్చు. తండ్రి పాత్రలో బాలయ్య పరకాయ ప్రవేశం చేశారనే చెప్పొచ్చు. బసవతారకను ఉద్దేశించి సంతానం గురించి చెప్పే సీన్లలో బాలకృష్ణ నటన అద్భుతంగా ఉంటుంది. బసవతారకం పాత్రలో విద్యాబాలన్ ఒదిగిపోయింది. పార్టీ ప్రచారంలో ఎన్టీఆర్కు గాయమైన సమయంలో, అలాగే మహిళలకు ఆస్తిలో సగభాగం అనే పథకాన్ని ప్రకటించిన సమయంలో విద్యాబాలన్ నటన హైలైట్ అని చెప్పొచ్చు. చంద్రబాబు పాత్రలో రానా ఈ సినిమాకు అదనపు ఆకర్షణ. ఆ పాత్రను మొత్తంగా పాజిటివ్గా చూపించడంతో చరిత్ర తెలిసిన వారికి కొంత ఇబ్బందిగా ఉంటుంది. కొన్ని సన్నివేశాల్లో వాస్తవాలకు అతీతంగా జీర్ణించుకోలేని విధంగా ఉంటాయి. హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్ జీవించాడా అనే ఫీలింగ్ కలుగుతుంది. కాకపోతే ఎన్టీఆర్ జీవితంలో హరికృష్ణ పాత్ర చాలా గొప్పది, పెద్దది. అయితే ఆ పాత్ర నిడివి పెద్దగా కనిపించకపోవడంతో కళ్యాణ్ రామ్ నటనను ప్రదర్శించడానికి అవకాశం దక్కలేదనిపిస్తోంది. మిగతా నటీనటులు ఉన్నంతలో మెప్పించే ప్రయత్నం చేశారు. ఇక సాంకేతిక విషయాలకు వస్తే, ఎన్టీఆర్ జీవితంలోని భావోద్వేగ సన్నివేశాలకే దర్శకుడు క్రిష్ ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తుంది. ఎన్టీఆర్లోని సంఘర్షణ, ముక్కుసూటితనం, ఆవేశం తదితర అంశాలను చిత్రీకరించిన విధానం ఆకట్టుకోలేకపోయిందనే ఫీలింగ్ కల్పిస్తుంది. ఇక సాయి మాధవ్ బుర్రా తన మాటలకు మరింత పదును పెట్టాడు. కొన్ని సన్నివేశాలకు ఆయన మాటలు బలంగా మారాయి. కొన్ని సీన్లలో బుర్రా ప్రయోగించిన మాటలు బుల్లెట్లా దూసుకెళ్తాయి. ఓ జెండా మరో జెండాకు వందనం చేస్తున్నదని, ఢిల్లీ నన్ను కదిలించింది, నేను ఢిల్లీని కదిలిస్తా అంటూ రాసిన డైలాగ్స్ ఆవేశాన్ని కలిగిస్తాయి. జ్ఞానశేఖర్ అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. లైటింగ్, కలర్ ప్యాటర్న్ తదితర అంశాలు బాగున్నాయి. అప్పటి వాతావరణాన్ని తెర మీదకు తీసుకొచ్చిన ఆర్ట్ విభాగం పనితీరు సూపర్ అని చెప్పొచ్చు. రామకృష్ణ ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది. సెకండ్ హాఫ్లో పాత్రల బిహేవ్ కారణంగా కొంత లాగ్ అనిపిస్తాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక సినిమాను ఒకసారి విశ్లేషించుకుంటే, ఎన్టీఆర్ పుట్టుక, బాల్యం, పెళ్లి లాంటి అంశాలతో సినిమా చకచక కథలోకి వెళ్ళిపోతుంది. రాజకీయ పార్టీ పెట్టిన క్రమంలో ఎన్టీఆర్ చేసే ప్రసంగాలు చాలా ఉద్వేగంగా తెరపై కనిపించేలా ఉంటాయి.
బసవతారకంకు క్యాన్సర్ వ్యాధి సోకిన సమయంలో ఎన్టీఆర్ ఎమోషనల్ కు గురి కావటం తొలి భాగానికి హైలైట్ అని చెప్పొచ్చు. తొలి భాగం చాలా ఎమోషనల్ గా సాగుతుంది. నాదెండ్ల ఎన్టీఆర్ కు మధ్య చోటు చేసుకున్న వైరుధ్యం, విభేదాలు ప్రభావవంతంగా చెప్పలేకపోయారనే ఫీలింగ్ కలుగుతుంది. ఇక సెకండ్ హాఫ్ లో అమెరికాలో చికిత్స ఎపిసోడ్ చాలా భావోద్వేగానికి గురి చేస్తుంది. ఇక నాదెండ్ల ఎపిసోడ్ ప్రారంభమైన తర్వాత చాలా సాగదీసినట్టు అనిపిస్తుంది. అంతేకాకుండా ఎన్టీఆర్ ట్రాక్ పక్కన పెట్టి చంద్రబాబు పాత్రను ఎలివేట్ చేశారనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఎన్టీఆర్ కు అమితంగా అభిమానించే కొన్ని వర్గాలకు ఇది రుచించకపోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు లేకపోతే ఎన్టీఆర్ రాజకీయ జీవితం లేదనే విధంగా ప్రొజెక్టు చేయడం కథను తప్పుదారి పట్టించేలా కనిపిస్తుంది. పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన దగ్గుబాటి, ఉపేంద్ర లాంటి పాత్రలు నామమాత్రంగానే కనిపిస్తాయి. ఇక చివరగా ఎన్టీఆర్ లాంటి మహానాయకుడి జీవితాన్ని పూర్తి పాజిటివ్ కోణంలో చూపించిన చిత్రంగా మహానాయకుడిని చెప్పుకోవచ్చు. ఇదండి ఎన్టీఆర్ మహానాయకుడి రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్. Hi, this is Heba Patel. Please subscribe to LOTV.